సమాచారం కోసం 95 న్యూస్ ఇప్పుడు యాప్ లో మీ ముందుకు వచ్చింది. వెంటనే డౌన్లోడ్ చేసుకుని న్యూస్ అప్డేట్ తెలుసుకోండి. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం నేను మీ మాధురి. ఈరోజు అయితే మనం గాంధీ భవన్లో ఉన్నాం. మనం ఎప్పుడు చెప్పినట్టే జనంతో మనతో జనం ఎక్కడ సమస్యలు ఉన్నా సరే అక్కడ మన 95 న్యూస్ ఉంటుంది. అది మీ అందరికీ తెలుసు. అది చిన్న అయినా పెద్ద అయినా ఎవరైనా సరే వారి సమస్యలు మనం తెలుసుకోవడం, పరిష్కారానికి మార్గం చూడటమే మన ఛానల్ లక్ష్యం. సో ఈ దిశగా మేమైతే ఇక్కడ చాలామంది ఉన్నారు. వారు దేనికి వచ్చారు గాంధీ భవన్, వారి సమస్య ఏంటి, వారు ఏం మాట్లాడాలనుకుంటున్నారో వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి, నా పేరు విష్ణుప్రియ. ఓకే, విష్ణుప్రియ గారు చెప్పండి, ఎందుకు వచ్చారు ఇక్కడ, మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? మేము ఇక్కడ వచ్చిన మా సమస్య ఏంటంటే 16,000 విద్యా వాలంటీర్లము. ఎందుకంటే మాకు గత ప్రభుత్వంలో మాకు చాలా అన్యాయం చేసి స్కూళ్ళ నుంచి తీసిన పరిస్థితి వచ్చింది. ఒక 15 సంవత్సరాల నుండి కూడా చేసిన వాళ్ళు కూడా ఉన్నారు అందులో. అలాంటి వాళ్ళకు కనీసము ఆ గత ప్రభుత్వం ఎంత అరాచకంగా మమ్మల్ని ఎన్ని ధర్నాలు చేసినా, ఎన్ని సార్లు పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళినా కూడా మేము మా పోరాటాన్ని ఆపకుండా కూడా మేము మా ఎంతమంది ఉన్నామో అంతమంది రెన్యువల్ చేయాలనేసి మమ్మల్ని విధుల్లోకి తీసుకోవాలని. మిమ్మల్ని ఎందుకు పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లారు? మాకు రెన్యువల్ చేయాలి అనేసి మేము అడిగామండి. మాకు స్కూల్లో టీచర్స్ లేక మమ్మల్ని టీచర్లుగా వేసి ఏం చేశారంటే ముఖ్యమంత్రి ఆయన ఎట్లా అంటే ఒక నిరంకుశ పాలనగా వ్యవహరించి విద్యా వాలంటీర్లను తీసేయాలి, వీళ్ళకు జీతాలు ఇవ్వద్దు అనేసి మొత్తానికి తీసి పడేశాడు. కోవిడ్ టైంలో మొత్తాన్ని తీసి పడేశాడు. తర్వాత మమ్మల్ని విధుల్లోకి తీసుకోలేదు. వీళ్ళందరూ రోడ్డుపైకి వచ్చారు. ఒక 50 మంది ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. అలాంటి పరిస్థితి ఇంకా మాకు ఎప్పుడు రావద్దు అని చెప్పేసి మేము నూతన ప్రభుత్వము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ ముఖ్యమంత్రి అయిన తర్వాత మేము మొదటిసారిగా ఇక్కడికి వచ్చేసి మా సమస్యను సార్కు వినిపించాలనేసి వచ్చాము ఇక్కడికి. మా 16,000 విద్యా వాలంటీర్లకు రెన్యువల్ చేయాలి సార్. మా జీవన వృత్తి ఎట్లా అంటే మా బ్రతుకు ఎట్లయిపోయిందంటే అడ్డ మీద కూలీలుగా మారిన పరిస్థితి ఏర్పడింది అప్పుడు ఆ ప్రభుత్వంలో. ఇప్పుడు మాకు మేము మిమ్మల్ని కోరుకున్నాము. మేము మిమ్మల్ని మా వంతు సాయంగా ఈ ప్రభుత్వంలో పనిచేయాలనేసి మేము ఈ ప్రభుత్వాన్ని ఎంచుకోవడం జరిగింది. మాకు చాలా సంతోషం సార్. ఒకటి సీఎంగా మీకు మరీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. మా 16,000 విద్యా వాలంటీర్లను రెన్యువల్ చేసేసి మాకు దానికి గుర్తింపుగా ఒక జీతంలాగా మాకు ఇచ్చేది రండి. దానికి గౌరవ వేతనం ఎంత ఇస్తారో మీరు ఇవ్వండి. మేము బ్రతికేటట్లుగా మా 16,000 మందిని రోడ్డు మీదకి రాకుండా మళ్ళీ మా టేబుల్. రేవంత్ రెడ్డి గారు కూడా ఆలోచిస్తున్నారు అని అంటున్నారంటే వాలంటీర్లు పెడదామని ఏపీలో లాగా ఎవ్రీ వీధికి వాలంటీర్స్ అలాంటి చేద్దామని అనుకున్నారా లేదా? విద్యా వ్యవస్థను కేసీఆర్ భ్రష్టు పట్టించిన సందర్భంలో మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఏమన్నారంటే విద్యా వ్యవస్థ ప్రభుత్వంలో నాశనమైంది కాబట్టి అది ఒక ముందు తొలి దశగా తీసుకెళ్లాలనేసి మన సార్ ముఖ్యమంత్రి సార్ నిర్ణయించడం జరిగింది. రేవంత్ రెడ్డి సార్ నిర్ణయించడం జరిగింది. అందు గురించి విద్యా వ్యవస్థ మీద ఆయన బాగా దృష్టి పెట్టారు. అందు గురించి ఇప్పుడు ప్రతి క్లాస్ కు కూడా 2 టీచర్లు కావాలి, ప్రతి క్లాస్ కూడా. అందు గురించి ఇంకా టీచర్ తక్కువ పడతారు. అది కాకుండా పాత వాళ్ళని మళ్ళీ చదువుతున్నారు మేడం. నేను MA BEd చేస్తాను సార్. అయితే ప్రతి క్లాస్కి 2 టీచర్లు ఉండాలి కాబట్టి విద్యా వ్యవస్థ మెరుగుపరచడానికి ప్రయత్నం ఆయన ముఖ్యమంత్రిగా తను తీసుకున్న మొట్టమొదటి నిర్ణయము. ఎందుకంటే విద్య ఉండాలి, తప్పకుండా విద్య జరగాలి, విద్య మంచిగా ఉండాలనేసి టీచర్ల కొరత లేకుండా అందులో మేము భాగస్వామ్యమై మా విద్యా వాలంటీర్లను తీసుకోవాలనేసి మేము కూడా మా వంతుగా మంచిగా విద్యా వ్యవస్థను అందిస్తామనేసి ముఖ్యమంత్రి సార్తో మరీ విన్నవించుకుంటాం. ఓకే, రైట్ మేడం. ఇంకా మనతో పాటు కూడా మాట్లాడేద్దాం సార్. ఇంకా మీరేం చెప్పాలనుకుంటున్నారు? మొట్టమొదటిగా మీ 95 న్యూస్ ఛానల్ నుంచి మేము
నూతన ప్రభుత్వానికి తెలియజేయండి ఏమనగా గత సంవత్సర కాలంలో అంటే గత 3 సంవత్సరాల కాలంలో కరోనా అకారణంగా మమ్మల్ని విధుల్లో నుంచి తీసేయడం జరిగింది విద్యా వాలంటీర్లు. ఇప్పుడు మీరు ఇక్కడ ఎవరిని కలిసారు సార్? ఇంకా కలిసారా ఎవరినైనా? ప్రస్తుతానికైతే ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సార్ కలిసి జీవన్ రెడ్డి సార్ వారు కూడా మనకు సుఖంగానే ఉన్నట్టు తెలియజేశారు. విద్యా వాలంటీర్ల సమస్య మీద ప్రభుత్వం దృష్టికి వచ్చింది, త్వరలోనే మిమ్మల్ని రివాల్వ్ చేస్తాము అనే మాట సార్ గారు కూడా మాట్లాడడం జరిగింది. మొట్టమొదటి ప్రధాన ఉద్దేశం ఏంటంటే అకారణంగా మమ్మల్ని విధుల్లోకి తొలగించడం జరిగింది కాబట్టి త్వరగతిన మమ్మల్ని మళ్ళీ విద్యా వాలంటీర్గా తీసుకొని మాకు రిన్యువల్ అనేది మేము కోర్టు నుంచి ఆర్డర్ తెచ్చుకోవడం జరిగింది. ఆ ఆర్డర్ను అనుసరించి ఈ ప్రభుత్వం మన ప్రభుత్వం అని మేము భావిస్తున్నాం కాబట్టి తప్పకుండా మమ్మల్ని రిన్యువల్ చేసి విధుల్లోకి తీసుకుంటే అది అది వచ్చేసి ఎంఎస్సీ బీఎడ్ మేము గత 5-6 సంవత్సరాల నుంచి మేము విద్యా వాలంటీర్గా పనిచేస్తున్నాం. ఎప్పుడైతే విద్యా వాలంటీర్ మమ్మల్ని తొలగించారో అప్పటి నుంచి మేము రోడ్ల పైన బతుకులైనా మాకు ప్రైవేట్ స్కూల్లో కానీ పనిచేయలేక ఎక్కడ అడ్డం మీద కూలిగా మారిపోయిన పరిస్థితి ఉంది మాకు. ఇప్పుడు మేము విద్యా వాలంటీర్ కాలంలో పనిచేసినప్పుడు ఎంతోమంది పిల్లలు అంటే ప్రైవేట్ స్కూల్లో చదివే పిల్లలు గవర్నమెంట్ స్కూల్ను ఆశ్రయించడం జరిగింది. అంటే విద్యా వ్యవస్థను పటిష్టం చేయడంలో కూడా మా విద్యా వాలంటీర్లు ముఖ్యంగా పనిచేయడం జరిగింది. సో విద్యా వాలంటీర్లను రిన్యువల్ చేయవలసిందిగా మా కోరిక ఏంటంటే ఈ సంవత్సరం అంటే వచ్చే విద్యా సంవత్సరానికి మా విద్యా వాలంటీర్లు అందరినీ మళ్ళీ విధుల్లోకి తీసుకొని మా 16,000 మంది జీవితాల్లో కొత్త ప్రభుత్వం కొత్త వెలుగులు నింపాలని సీఎం గారిని మేము కోరుకుంటున్నాం. ఇక్కడైతే మనం చూడొచ్చు ఎంఎస్సీ బీఎడ్లు ఎంఏ బీఎడ్లు చేసి కూడా రోడ్డును పడ్డాము అంటున్నారు. మా 16,000 మందికి న్యాయం చేయాలి అంటున్నారు. ఇక్కడ మనతో పాటు మరికొందరు ఉన్నారు, వారితో కూడా మాట్లాడదాము. చెప్పండి సార్, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము హైదరాబాద్లో ఉంటాము. మా విద్యా వాలంటీర్లు 16,000 మంది ఉన్నారు. గత కోవిడ్ టైంలో మా విద్యా వాలంటీర్లు చాలా కష్టాల్లో ఉన్నారు. ఎవరు కూడా ఏ విధమైనటువంటి మాకు సహాయం అందలేదు. కానీ మాకు అనుకోకుండా ఈ గత ప్రభుత్వం వారు మమ్మల్ని విధుల నుంచి తొలగించడం జరిగింది. ఏ విధమైనటువంటి మాకు చెప్పకుండా చేయకూడదు. మేమందరము విద్యా వాలంటీర్లుగా రోడ్డున పడ్డాం. మేమందరము డబల్ పీజీ డబల్ బీఎడ్ కొంత పిహెచ్డి వరకు కూడా చేశాము. సెట్ క్వాలిఫై ఉన్నారు. ప్రభుత్వం దగ్గర మీరు ఎప్పుడు ఏం ప్రయత్నించలేదా సార్? అంటే 2,000 అడిగారు, అప్పుడైతే పని ఏం అవ్వలేదు. అంటే ఆ ప్రభుత్వం లోపల విద్యా వాలంటీర్లకు ఏ విధమైనటువంటి మాకు భరోసా ఇవ్వలేదు. విద్యా వాలంటీర్ అంటే వాళ్ళకు ఒక చిరాకు లాగా ఉండేది. విద్యని భ్రష్టు పెట్టడం జరిగింది. అసలు ఈ విద్యా వాలంటీర్లు ఏ ప్రభుత్వం ఉండగా వచ్చారు? అయితే మరి వారి ప్రభుత్వం అయితే మన చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో అప్పుడు సీఎంగా ఉన్నప్పుడు విద్యా వాలంటీర్లని నియమించడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు అప్పటి నుంచి కూడా విద్యా వాలంటీర్లని మన ప్రభుత్వ పాఠశాలలో ఉన్నటువంటి సిబ్బందికి తోడుగా మేము కూడా మా విద్యార్థులు పాఠాలు చెప్పేటట్లుగా మాకు కూడా క్వాలిఫికేషన్ బట్టి రోస్టర్ ప్రకారంగా మాకు కూడా తీసుకోవడం జరిగింది. కానీ గత ప్రభుత్వం వారు మాకు విద్యా వాలంటీర్ అనేది ఏ విధమైనటువంటి మాకు గుర్తింపు ఇవ్వలేదు. ఏమన్నా వెళ్ళి మాట్లాడదాం చేద్దాం ఎవరి దగ్గరన్నా కూడా వాళ్ళు మమ్మల్ని అరెస్ట్ చేయడము, మళ్ళీ పోలీస్ స్టేషన్లో పెట్టడము, ఈ విధమైనటువంటి వారి యొక్క పరిపాలన జరిగింది. విద్యకైనటువంటి ఏ విధమైనటువంటి గుర్తింపు ఇవ్వలేదు. విద్యా వాలంటీర్లు అందరినీ రోడ్డు మీద రావడం జరిగింది. ఈ ప్రభుత్వం వారు మాకు సహకరించి మాకు విద్యా వాలంటీర్లందరినీ కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడైనా వచ్చి కలిసారా సార్? మేము కలవడం జరిగింది. మేము ఎలక్షన్ సమయంలో మా ఈ సార్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మా ఎలక్షన్ సమయంలో మీకు మా ప్రభుత్వం రాగానే మేము రిన్యూవల్ చేస్తామన్నాము. అయితే మేము ఇప్పుడు గెలిచిన తర్వాత కూడా కలిసాము. సార్ కూడా టైం ఇవ్వలేకపోతే మేము కూడా మా విద్యా వాలంటీర్లు కూడా కొంతమంది రాలేకపోతున్నాం. ఈరోజు 100 మంది రావడం జరిగింది. తమ యొక్క ఆకలి బాధ తెలుపుకోవడానికి ఈ ప్రభుత్వానికి తెలపడానికి వచ్చాము. ఈ ప్రభుత్వం ద్వారా పాత స్కూల్లోనే పెట్టి మాకు రిన్యూవల్ ఇవ్వేటట్లుగా చేయాలని మీ ద్వారా 95 న్యూస్ ద్వారా మేము కోరుతున్నాం.